హలో హాయ్. ఈరోజైతే పిల్లలతో మా ఇల్లు అయితే సందడిగా ఉంది. ఏవేవి ఏమేమి చేస్తున్నారో నేనైతే మీకు చూపిస్తాను, చూసేయండి. మా కళ్యాణి వికీ వికీ హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఈ గాడు మా చిన్ని ఇప్పుడే పండుకొనింది. లోపల ఏం చేస్తున్నారో చూపిస్తున్నాం. విని హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, జై చెప్పమ్మా, హాయ్ హాయ్. చూసేద్దాం ఎవరైనా. మా వర్ష అయితే దోశ చేస్తూ ఉంది. వర్ష ఏం చేస్తున్నావు? దోశ చేస్తున్నా. నా కోసమేనా? వేడి వేడిగా మధ్యాహ్నం దోశ. థ్యాంక్స్ వర్ష, ఆకలి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఇల్లు అయితే ప్రతిరోజు ఇలా అయితే ఉండదు. పిల్లలతో అస్సలు ఎలా ఉందంటే చూడండి ఎలా పీకేశారో, ఎలా ఉందో మా ఇల్లు చూసేయండి. ఇలా అయితే మా ఇల్లు ఈరోజు సందడిగా ఉంది. రేపైతే వేరే ఊరు వెళ్తున్నాము, అక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ చెప్పరా నా. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సర్ప్రైజ్ కాదు రై, సబ్స్క్రైబ్. చెప్తాను, సబ్స్క్రైబ్. వన్ మాటకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి చెప్పు, ఇట్లా సర్ప్రైజ్ అంత చేసుకోండి ప్లీజ్. మా వర్ష దోశ ఎలా పోసిందో మీకు చూపిస్తాను. ముందు ఎలా పోసేసింది. వావ్, దోశకి బొక్కలు పడాలి కదా, ఏళ్ళు పడలేదు. అట్లుగా దోశ పోసేదే. ఈరోజు పొద్దున్న టిఫిన్కి దోశలే, మధ్యాహ్నంకి దోశలే. నా వర్ష ఏం వర్ష ఈరోజు? మరి ఏం చేయాలి నేను? ఎందుకు ఈరోజు శారీ కట్టావు? డ్యాన్స్ చేద్దామని కట్టా. మరి దోశ పోస్తున్నావు? అయిపోయింది అప్పుడే డ్యాన్సులు చేసేది, అందుకే ఫుడ్ ఆకలేస్తుంటే. మరి నా సబ్స్క్రైబర్స్కి అయితే డ్యాన్సులు నీవి చూపించాలి కదా. చూపిద్దాం, ఓకేనా? ఓకే డన్. నేనైతే ఇప్పుడు దోశ పోసేది మా వర్షకి నేను నేర్పిస్తాను, చూసేయండి. వర్షకి దోశ పోసడం రాదు కాబట్టి. నీళ్ళు చాలా పోసింది వర్ష. ఇదే నా దోశ, మీకు చూపిస్తా. ఇట్లా మొయ్యాల దోశ ఎప్పుడైనా కానీ మూస్తేనే బాగుండేది. అదిరిపోయింది. అంతేం లేదు, అది మధ్యాహ్నం కూడా చేయాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.